భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు దుర్గమ్మ మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ, నిన్ను గట్టిగానే ఈరోజు హెచ్చరించడానికి వచ్చానమ్మా. నువ్వు ఈ దుర్గమ్మ పలుకులు విని తీరాల్సిందే. నీ కోసం, నీ భవిష్యత్తు కోసం, నీ కుటుంబం కోసం తప్పక నువ్వు విని చూడాలి తల్లి. ఇక ఎన్నోసార్లు హెచ్చరించాను, కానీ ఇదే ఆఖరిసారి. ఖచ్చితంగా ఈరోజు నువ్వు విని తీరాల్సిందే. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉన్నావు. ఆ తప్పు ఇక జరగకుండా నిన్ను ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంటే, ఎందుకంటే నేను నీ తల్లిగా నీ బాధ్యత తీసుకున్నప్పుడు నీ యొక్క మంచి చెడులను నేను ఖచ్చితంగా చూస్తూ ఉంటాను కదా. వాటిని మంచివైతే ప్రోత్సహిస్తాను, చెడు అయితే అరికడతాను. చెడు అన్నప్పుడు, నువ్వు చెడు దారిలో వెళ్తున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా నేను ఖండించకుండా ఎలా ఉంటాను? కాబట్టి నువ్వు మోసపోతున్నావని హెచ్చరించడానికే వచ్చాను. నన్ను, ఈ దుర్గమ్మని నమ్ముకొని నేనే ఉన్నా అన్నప్పుడు నువ్వు ఉన్నావు కదా. నిన్ను మీరు ఎవరు మోసం చేస్తారు అని నువ్వు ధీమాగా నా దగ్గర ఒక మాట అడగొచ్చు. కానీ తల్లి, ఏదైనా సరే నేను నీకు చెప్పగలను. కానీ నీ యొక్క చెడు అనేది ఇతరులు చేసే పని. నువ్వు మోసగించి, నిన్ను మోసగించాలన్నది ఇతరుల పని. వారికి నేను ఏ విధంగా చెప్పలేను కదా. కాబట్టి నిన్ను జాగ్రత్తగా ఉండమని మాత్రమే చెప్తున్నాను. చాలాసార్లే ఇప్పటికే హెచ్చరించాను, కానీ నువ్వు మాత్రం చేసిన తప్పే చేస్తున్నావు. ఖచ్చితంగా ఈరోజు నీకు ఆ విషయం గట్టిగా తెలియపరచాలని, నిన్ను ఈ యొక్క నువ్వు మోసపోతున్నటువంటి దాని నుంచి నిన్ను బయటపడేయాలని ఈరోజు ఈ దుర్గమ్మ నిర్ణయించుకున్నాను. కాబట్టి నెట్టివేయకుండా, తోసేయకుండా, ఎంతలే అనుకోకుండా ఖచ్చితంగా నీ దుర్గమ్మ చెప్పే ఈ సందేశాన్ని వినుబిడ్డ. నువ్వు చాలా సులభంగా ఇతరులు నిన్ను మోసం చేయగలుగుతున్నారు. నువ్వు మాయ మాటలకి లొంగిపోతున్నావు. అంటే ఇతరులు చెప్పే మంచి మాటలు అని నువ్వు నమ్మి మోసపోతున్నావు తల్లి. నీ అమాయకత్వాన్ని వాళ్ళు అలుసుగా తీసుకుంటున్నారు. వాళ్ళు ఏది చెబితే అది నువ్వు గుడ్డిగా నమ్మేసి నీ యొక్క ఆపదని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. నీ యొక్క నష్టాన్ని నువ్వే చెవిచూసుకుంటున్నావు. అందుకే గట్టిగా హెచ్చరించాలనే ఈరోజు ఈ శుభదినాన నీ ఇంటి ముందుకొచ్చాను. ఇతరుల మాటలలో ఎలా నువ్వు గుడ్డిగా నమ్ముతావు? నీకంటూ ఒక మనసు లేదా? నీకంటూ ఒక ఆలోచన లేదా? నీ ఆలోచనని నీ భవిష్యత్తు కోసం, నీ జీవితం కోసం ఉపయోగించుకోకుండా ఎందుకు నువ్వు నమ్ముతూ ఉంటావు? ఇతరులు చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం, ఇది ఎంతవరకు అబద్ధం? నేను దీన్ని వచ్చి పాటిస్తే నాకు నష్టమా లేదా చెడా? లేక నా ఇష్ట ప్రకారం జరిగితే ఏమాత్రం నాకు లాభం ఉంటుందిగా ఉండదా? నాకు ఎలాంటి ఆపద రాకుండా ఉంటుందా? ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించకుండా గుడ్డిగా వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేసి ముందుకు వెళ్ళిపోతున్నావు. ఇలా వెళ్ళటం నీకు గట్టి నష్టాన్నే చేకూరుస్తుంది. ఆ నష్టం నువ్వు కోలుకోలేని దెబ్బతీస్తుంది తల్లి నిన్ను. అంటే నువ్వు మళ్ళీ ఆ దెబ్బకి ఎంతో కష్టపడి నీ అప్పుల్ని కట్టుకోవాలి. నువ్వు ఇతరుల దగ్గర తలదించుకునే పరిస్థితి రావచ్చు. అదేవిధంగా నీ కుటుంబానికి నష్టం రావచ్చు. నీ కుటుంబంలో నీ యొక్క బంధాలైన, నీకు ఇష్టమైన వాళ్ళు నిన్ను అపార్థం చేసుకోవచ్చు. నిన్ను చిన్న పొరపాటు ఇన్ని నష్టాల్ని, నీ సమస్యలను సృష్టిస్తుంది అంటే అలాంటి మాటలు నువ్వు వినాలా, వినకూడదా? ఇది నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందమ్మా. ఇది వింటే నాకు మంచిదా కాదా? ఇది నేను చేస్తే ఎలా ఉంటుంది? నా ఆలోచన ప్రకారం చేస్తే ఎలా ఉంటుంది అని నువ్వు ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎవరో మోసం చేశారు, ఏదో చెప్తున్నారని ముందుకు వెళ్ళకూడదు. కాబట్టి జాగ్రత్త వహించు. ఇక నువ్వు నమ్మావు కదా నన్ను, నీలాగే మంచివారై ఉంటారని కూడా నమ్మకం లేదు. అందరూ కూడా నీలా కల్మషం లేకుండా నిజాయితీగా ధర్మంగా ఉంటారని ఎలా నమ్ముతావు చెప్పు? వారి వారి స్వార్థం కోసం ఖచ్చితంగా వారు కపట నాటకం చేస్తూ ఉంటారు. వారి అవసరాలు తీరడం కోసం నీ యొక్క అవసరం వాళ్ళకి ఉంది కాబట్టి నిన్ను మభ్యపెడుతూ, నిన్ను ఉబ్బిస్తూ, నిన్ను నిందిస్తూ, పొగుడుతూ, నీకు మాయమాటలు చెబుతూ నీ దగ్గర పని తీసుకుంటూ ఉంటారు తల్లి. నీ అవసరం కోసం వాళ్ళు నటిస్తూ ఉంటారు. ఆ నటనను నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఆ నటనని ఆలకించి బయటకు నువ్వు యొక్క కష్టం, నష్టం నువ్వే అనుభవించాలి.
ఇది కదా నీ జీవితం తల్లి, నువ్వు అనుభవించే తీరాలి. కాబట్టి ఇతరులు చెప్పేది గుడ్డిగా నమ్మొద్దు. నీ స్వయం ఆలోచన అనేది పెట్టు. దాన్ని బట్టే ముందుకు వెళ్ళు. ఒకవైపు నీకు సమస్య ఉందని చెప్పుకుంటూ నిన్ను చిన్నచూపు చూస్తూ నీ బలహీనతను ఆధారంగా చేసుకొని నిన్ను వాడుకోవాలి అనుకునే మనుషులు ఉన్న సమాజం ఇది. రెండో వైపు మంచితనంతో సాయం చేస్తే సమస్య తీరాక చేసిన సాయాన్ని చిన్నదిగా చూసే మనుషులు కూడా ఉంటారు. కాబట్టి నువ్వు ఇతరులకు సాయం చేసేటప్పుడు దాన్ని వాళ్ళ దగ్గర మరోసారి సాయం ఆశించుకో. నువ్వు సాయం చేసావా, వదిలేసేయి. ఇతరుల దగ్గర ఎప్పటికీ వీలైనంత వరకు సాయం ఎదురు చూడకు తల్లి. చెయ్యి చాపి ఏది అడగకు. ఎందువల్ల అంటే నువ్వు సాయం తీసుకున్నప్పుడు వారికి నువ్వంటే లోకువ కావచ్చు, చిన్నచూపు చూసే అవకాశం ఉంది. ఇవి ఎప్పటికీ నువ్వు గుర్తుంచుకో తల్లి. ఎదుటివారి తప్పొప్పులు నవ్వుతూ భరిస్తూ ఉంటావు. నువ్వు మంచిదానివే. ఎవరైతే తప్పుని తప్పు అని చెప్పి సరిచేయాలని చూస్తారో అప్పుడే నీలో తెలియని లోపాలు వెతికి మరి ప్రపంచానికి మరో రకంగా అంటే నిన్ను చెడ్డ వ్యక్తిగా పరిచయం చేస్తూ ఉంటారు. అప్పటి వరకు నువ్వు చూపిన ప్రేమాభిమానాలన్నీ కూడా దూరమైపోతాయి, మరుగున పడిపోతాయి. ఇలాంటి మనుషులు ఉన్న సమాజంలో నువ్వు ఇలా బ్రతుకుతూ ఉన్నప్పుడు కొంచెం అప్రమత్తంగానే ఉండాలి. నిజానికి వాస్తవానికి చాలా తేడాగానే ఉంటుంది తల్లి. బిడ్డ, సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తారు. అదే నిజం. సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. తిరిగేది భూమి మాత్రమే అనేది వాస్తవం. నిజానికి వాస్తవానికి సన్నని గీత చూడు, అది తీసుకోవాలి. అదే నీ జీవితానికి ఒక పట్టు విడుపుగా ఉంటుంది. అదే తల్లి నీ తెలివిని నిరూపించుకోవాలి. కాబట్టి ఏది నిజం, ఏది తేడా అనేది తెలుసుకోగల సామర్థ్యాన్ని నువ్వు పెంచుకోవాలి. కొందరు కావాల్సింది సాధించడానికి ఎదుటివారిని ఎన్ని మాటలైనా అంటారు. అలాగే అవసరం తీరిన తర్వాత ఎవరో కూడా తెలియనట్లుగా నటిస్తారు. అలాంటి వారు ఎవరు? అలాంటి వారితో స్నేహం అవసరమా నీకు? నిర్ణయించుకో తల్లి. నీ జీవితం అలుపన్నది లేకుండా పయనం చేయాలి. నీ గతమంతా గాయాలతో నిండి ఉన్నా సరే, బతుకంతా భారమైనా సరే, ఖచ్చితంగా ఎడారి లాంటి నీ జీవితంలో నువ్వు సాగవలసిందే. ఎందుకంటే ఇది జీవితం కదా. నీ జీవితంలో ఆటుపోటులను ఎదుర్కొని సుఖదుఖాలను చవిచూస్తూ సంతోషంగా జీవితాన్ని ముందుకు వెళ్ళాలి. కాబట్టి నువ్వు ఎవరి కోసమో పాకులాడి సమయాన్ని వృధా చేసుకోవద్దు. నీకు ఇష్టమైన బంధాలు రావాలని ఆశపడడంలో తప్పు లేదు. కానీ రాణి బంధాల కోసం ఆరాటపడటం ఖచ్చితంగా మూర్ఖత్వమే. నీ రాతలో లేని వారి కోసం నువ్వు రాత్రంతా బాధపడతావు. రాతలో ఉన్నవారి కోసం పగలంతా కష్టపడతావు. జ్ఞాపకాలు మర్చిపోలేవు, బాధ్యతలను వదులుకోలేవు. కాబట్టి ఇదంతా కూడా నీ మంచితనం వల్లే నీకు కలుగుతున్నటువంటి కష్టం బిడ్డ. ఆ కష్టానికి కొంచెం కొంచెం విశ్రాంతి ఇవ్వు. అంటే ఏం ఆలోచించకుండా నీ కోసం, నీ సంతోషం కోసం ఏం చేయాలో కూడా ఒక్కొక్కసారి ఆలోచించాలి. నీ కోసం నువ్వు బ్రతకాలి. నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. కొన్నిసార్లు మనసులో ఉండే బాధని మాటల్లో చెప్పలేవు, అలాగని కనపడేలా ఏడవలేవు కూడా. నీకు నువ్వే నీలోనే బాధపడుతూ, నీలోనే ఏడుస్తూ, నీలోనే నువ్వే ధైర్యం చెప్పుకుంటూ ఒక్కోసారి బాధపడుతూ ఉంటే ఈ దుర్గమ్మ చూడలేనమ్మా. ఎవరైనా చెప్పుకుంటే కష్టం తీరుతుందా అంటే మళ్ళీ వాళ్ళు హేళన చేస్తారేమో అనే నా మాటకి కట్టుబడి ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా బాధపడుతూ ఉన్నావు. ఇప్పుడు చెబుతున్నాను వినిబిడ్డ. ఇక్కడి నుంచి నీకున్న కష్టాలన్నీ దూరమైపోతాయి. నీకున్న మన కష్టమంతా దూరం అవుతుంది. నీకు ఇక ప్రశాంతంగా ఆనందంగా ఉంటావు. ఒకరిపై నువ్వు ఖర్చు చేసిన జీతం విలువ, వారితో గడిపిన క్షణాలు, అర్థం లేని ప్రశ్నలు, దొరకని సమాధానాలు పొందిన ప్రేమలు, కలిగినటువంటి విభేదాలు, ఇవన్నీ కూడా దేనికోసం? బంధాలు దూరమైనా, మనుషులు దూరమైనా ఏడ్చాల్సిన పని లేదు. వాళ్ళని ఒక జ్ఞాపకాలు, ఒక గుణపాఠాలు అనుకో. ఆ గుణపాఠాలని తిరిగి నువ్వు అందించుకోకుండా సంతోషకరమైన జీవితం ఎలా గడపాలో మాత్రమే ఆలోచించు. ఇక నీకు ఆఖరిగా నీకు కోపం వచ్చిన ఆ క్షణంలో అదుపులో ఉంచగలిగితే 1000 క్షణాలను నువ్వు తప్పించుకోవచ్చు. కోపమే నీలో ఉన్న అతిపెద్ద శత్రువు. నీ లోపాన్ని నువ్వు కొంచెం సరిచేసుకుంటే నీ జీవితం అమోఘంగా ఉంటుంది. నీ విలువ అమాంతం పెరుగుతుంది. విన్నావు కదా తల్లి? ఈ దుర్గమ్మ చెప్పింది విన్నావు కదా?
అంతా నీ కోసమే, నీ మంచి కోసమే అని నువ్వు నమ్మితే ఖచ్చితంగా ఈ నా దుర్గమ్మ మాటను ఆలకించు, పాటించు. నీ భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. ఈ దుర్గమ్మ పరిపూర్ణంగా నీకు ఆశీర్వాదం ఇస్తాను. నువ్వు నన్ను తలచినా తలవకపోయినా నా భక్తునివి కాబట్టి, నా బిడ్డవు కాబట్టి నేను ఎప్పటికీ నిన్ను వదలను. ఈ విషయం నువ్వు ఎప్పటికీ గుర్తుంచుకో. ఈ దుర్గమ్మ చెప్పిన ఈ 2 సూత్రాలని ఎప్పటికీ వదలకు. తల్లి, జాగ్రత్తగా ఉండమ్మా, ఓర్పుతో ఉండు, నమ్మకంతో ఉండు. నీకన్నీ అద్భుతాలనే సృష్టిస్తాను. అలాగే నా నమ్మకాన్ని అంతా నీకు మంచి జరుగుతుంది తల్లి. సంతోషంగా ఉండు బిడ్డ. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.